నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై గందరగోళం నెలకొంది. లోక్సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీలలో వీడని సందిగ్ధత. భువనగిరి స్థానంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్. భువనగిరి స్థానం తనకే అంటున్న జిట్టా బాలకృష్ణారెడ్డి ఇక కారు వీడుతున్న నేతలతో కాంగ్రెస్ లో చిచ్చు మొదలైంది. బీజేపీకి టచ్ లోకి వెళ్లారు బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి. భువనగిరి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది రేవంత్ వర్గం కోమటిరెడ్డి బ్రదర్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. చెప్పండి వెంకట్. గుడ్ మార్నింగ్ శిరీష. ఇక నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత, నోటిఫికేషన్ విడుదల తర్వాత కూడా అభ్యర్థుల ఎంపికలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక కసరత్తు మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నల్గొండ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. నల్గొండ ఎంపీ స్థానం కంటే భువనగిరి స్థానంలోనే 2 పార్టీలు కూడా లొల్లి రాజుకుందని చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ కూడా చర్చ సాగుతున్న నేపథ్యంలోనే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే నేతలకు ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అయితే బహిరంగంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ లో కూడా గొడవలు అయితే ఇక ఈ టికెట్లకు సంబంధించి దాదాపు 7-8 మంది అభ్యర్థులంతా కూడా ఆశావాహులుగా ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా తమకు సీట్ ఇస్తారంటూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భువనగిరి ఎంపీ టికెట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, మరొక వైపుకు ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి కూడా ఎంపీ టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద ఇప్పటికే తేల్చి చెప్పడంతో కూడా ఇరు వర్గాలకు సంబంధించిన అనుచరులంతా కూడా తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ టికెట్లకు ఇప్పటికే దాదాపు 8 మంది అభ్యర్థులు ఇటు నల్గొండ, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. జిట్టా బాలకృష్ణారెడ్డి, అదేవిధంగా ఇటు కంచర్ల కృష్ణారెడ్డితో పాటుగా ఇటు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వారి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు టికెట్ ఆశిస్తున్న వారిలో కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ఇటు ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక 2 ప్రధాన రాజకీయ పార్టీలు, అది బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా కూడా మారిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి విడుదలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాబితాలో కూడా భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించిన సీట్ ని ఎవరికి కేటాయిస్తారో కూడా తేల్చలేకపోవడంతో కూడా ఇక ఆశావాహులంతా ఎక్కువ అవడం, మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సుదీర్ఘంగా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది శిరీష. ఓకే వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.